మీ మాట చాలు. దండోరా పాటకు ముందు మాట మాట్లాడేండిగా, అవునా? మాదిగ దండోరా పాటకు మరి ఎట్లా ఉంది ఆ గలం? వినండి ఈ పాటలు అంటున్నా లేదా? కొట్టుగానే గట్టిగా చెప్పండి. అందువల్ల చాలా మంది నా మిత్రులు పరమేశ్ అన్న, ప్రభాకర్, చాలా మంది మిత్రులు ఉన్నారు. మీరందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి పాడుతున్నారు. మృగం వాయించేటువంటి నా మిత్రులందరికీ నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను, పాడేటువంటి మీకు దండం పెడతా ఉన్నాను. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను, పాటే పాడి నేను అన్నగారి సందేశం మనందరం విందాం. చాలా అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. 30 ఏళ్లు 3 తరాల పదవులు ఎంపీ వివేక్ వెంకట స్వామి ఇంట్లో 3 తరాల పదవులు అనుభవించిన వాడు, ఏ అంటరాని తనం బాగేందో తెలియని వాడు, తన ఇంటికి వచ్చిన అల్లుళ్ళు ఎవరో తెలియదు, తన ఇంటికి వచ్చిన కోడళ్ళు ఎవరో తెలియదు. ఏ రోజు మాల గాని మాల ఉపకులాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఇవాళ లగ్జరీగా అద్భుతమైనటువంటి లైఫ్ ను గడుపుతూ భారత రాజ్యాంగాన్ని వాళ్ళ అనుకూలంగా మలుచుకుంటూ వాళ్ళ అనుకూలంగా అవకాశాల కోసం మన మీద రుద్దుతూ కొత్తగా ఒక పిడివాదం తీసుకొస్తూ 341 చెప్తుంది అని చెప్తున్నారు. వాడు మాట్లాడతాడు, ఇంకోడు అసలు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏమి రాక మాట్లాడుతున్నారు అంటారు. అరే వెధవా, ప్రపంచమంతా ఏబిసిలకు మద్దతిస్తుందిరా, ఇంకా ఎందుకురా? ముక్కేడ ఉందంటే సుట్టు తిప్పుతారు, ముక్కు ఎక్కడ ఉందంటే సుట్టు తిప్పుతారు. మొన్న ఈ మధ్యలో ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు, ఏబిసిడీలకు అనుకూలమే గాని రాజ్యాంగబద్ధంగా జరగాలి అని మాట్లాడుతున్నారు. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నాం. ఏబిసిడీలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే సామాజిక న్యాయం రా వెధవా, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాసిన రాజ్యాంగమే నువ్వు చెప్పే 341 బిడ్డ షెడ్యూల్ తెగల్లో ఉన్న ఏ కులానైనా చేర్చమంటుంది, ఏ కులానైనా తీసేయమంటూ మాత్రమే ఆ జీవో ఉపయోగపడుతుంది తప్ప ఏబిసిడీలకు ఆ జీవోకు సంబంధమే లేదు బిడ్డ. ఇంకెందుకు మీరు అవుతలేరు అనే విషయాన్ని గుర్తు చేస్తాము. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఇవాళ ప్రత్యక్షంగా లైవ్ లోకి వచ్చి మొన్న ఈ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే నాలుకలు తిరుగుతలు, నోళ్లు మలుతలు, ఒక్కొక్కటికి గుర్తుకుంటారు, ఇట్లా గుర్తుకుంటారు. నమ్మలంత వాడు బీబీలో సచ్చారా నాయన, బీబీ ఎక్కువైపోయి చచ్చిపోతారా? మనం మైక్ పట్టుకుని వణుకుతారు, ఒక్కొక్కరు గడగడ ఇంకా వణుకుతారు బిడ్డ. మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీకే ఎక్కువ. మారు మనసు పొంది మీరే ఓకే కానీ అనే నిర్ణయానికి రండి. మీ మనసు కూలుగుంటది, ఎక్కువ రోజులు బతుకుతారు, ఎక్కువ టెన్షన్ పడదు. అర్థమవుతుందా? ఎల్లమ్మ పోరాలంది ఎగిరికంతే ఇంచే కరువు నేనేనంది, మేకపోతులతోటి జల్దికెళ్ళుతుంటే యాపమండలతోటి ఆటనావేనంది, బైంగళ్ళ చవిడిక మోతనావేనంది, ఉప్పల మైసమ్మ కథలవుతానంది, దడదగా మోగేటి డప్పు ఇది అంతరాని మండేటి నిప్పు. మాదిగా వాడెల్ల పురుడు పోసుకుంది, దుడ్డ తోళ్ళు ఊరి నిండగా పూకుంది, మాస్టర్లా కుదురును అడిగింది, దుడ్డ తోళ్ళు ఊరి నిండగా పూకుంది. మాదిగా వాడెల్ల పురుడు పోసుకొని మానవ జాతిని కమ్మరొల్ల సుద్దె నాగమే తానంది, కుమ్మరొల్ల కుండలాగా మోగుతనంది, సాగవల్ల బండ సప్పుడి అనేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది, సబ్బండ జాతులకు సైలరు నేనంది, దోపుడు గంటలా కాగిపోనంటుంది. నిజమా?
వర్గీకరణ అయింది, ఆగుతుందా దండోరా? ఆగుతా? ఎట్లా అవుతుంది? మీరు 30 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉంటారు కదా, ఆగుతా? సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి నేనుగానే నిలబడుతుంది దండోరా. అట్లాంటి రేపు గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు, రేపు పల్లెల్లోకి వెళ్ళేటప్పుడు పోదాం పదమ్మా మనసు గల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మా ప్రేమ గల్లమా పేదల పల్లెకు, కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి. చూడు వివేక్ వెంకట స్వామి, నీ ఇల్లు ఎట్లుంది, నీ ఎంపీ ఇల్లు ఎట్లుంది, నీ తమ్ముడి ఇల్లు ఎట్లుంది, నీ కొడుకులు ఎట్లుంది, నీ కుటుంబాల ఇల్లు ఎట్లున్నాయి, ఈ వాడలకు వచ్చి చూడు. కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి. పల్లెల్లోకి పోయి రేపు చైతన్యవంతం చేయడానికి మీ బిడ్డలుగా, మీ కొడుకులుగా, మీ తమ్ములుగా మేము వస్తున్నామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా రేపు గ్రామాలకు వస్తా ఉన్నాం. నాన్నలాగా వర్గీకరణ అమలు సాధించుకున్నాం, వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి బయట తీర్పు తెచ్చుకున్నాం. అమలు చేయించుకునే కాడ ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో, ఏ జిల్లాలో ఆ జిల్లాలో పాలకులతో, అధికారులతో కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది అంటున్నారు ఇవాళ మంద కృష్ణమారావు గారు బీజేపీ వైపు మళ్ళిస్తున్న మాదిగలను, అటువైపు పోతు మాదిగలని చెప్పి ఒక్కొక్కడు మన జాతిలో పుట్టిన దొంగలే కొంతమంది స్టేట్మెంట్లు సిగ్గనిపిస్తా ఉంది. మేమెక్కడున్నాంరా? మేమే పార్టీ ఉన్నామరా? మాట్లాడే ఎవరన్నారా? ఈ సందర్భంలో జాతి కన్నా నిలవాల్సిన పోయి సిగ్గనిపిస్తారే? జాతి నాయకుడి మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏం పుట్టుకోవాలి? ఇప్పుడు పేదలనుకునే బాపతిగా ఇంకా ఉంటే ఎంతకాలం ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? దండాల ఉద్యమం పుట్టినప్పుడు లాగుందా సరే మనకు? ఇవాళ సాధించుకొని నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. నేను పుట్టిన ఊళ్ళో ఎవరో ఒక జెండా కట్టిపోయారు, ఏ మహానుభావుడు నాకు గుర్తులేదు. చెట్టుకు వేలాడుతుంటే ఇట్లా చూసిన మా మోరు మీద కూర్చొని దండోలని రాసింది కృష్ణమాదిగ అన్న ఫోటో ఉంది ఆ జెండాకు. 94లో నేను ఆ పల్లెల్లో చూసిన జెండా ఇవాళ ఈ దాకా ప్రయాణం చేయించింది నన్ను. ఆ రోజు కూర్చొని ఆలోచించాలని ఆలోచన ఈడ అన్న ముందు నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఆ రోజు ఆలోచన. అది రాదా? యాదకు రాదా? ఏ పార్టీలో ఎంపీలయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులయ్యారు, పొలం ఇస్తున్నారు. 30 ఏండ్లు కాలి బల్పము కట్టుకొని తిరిగాడు కదా. ఏ పదవన్న పొందిందా? ఏ పదవన్న తీసుకున్నాడా? ఏ పదవన్న తీసుకున్నాడా? తీసుకుంటా సిగ్గు తప్పి లజ్జ తప్పి ఈ కండవారు ఆ కండవారు వేసుకొని ఒక పాటలో పోతే ఎమ్మెల్యే, ఓ పాటలో పోతే ఎంపీ, ఓ పాటలో పోతే ఎమ్మెల్యే, ఓ పాట. మీరు ఆ కృష్ణమాదిగ గురించి మాట్లాడేది? కృష్ణమాదిగ గారిని విమర్శించే దొంగవారు ఖబర్దార్ బిడ్డ. పనికత్తులతో గొడ్లు వేసే జాతుల పుట్టినోళ్ళం. బహుశా ఇప్పుడు అవి కూడా తినకుండా దూరంగా ఉంటున్నాం. అవి రిపీట్ గా అనేకండి, గుర్తుపెట్టుకోండి. రాత్రి 3 గంటల రాత్రి వేసి తాతలు ముత్తాతలు వేస్తా ఉంటే చూసిన లైవ్ లో మళ్ళీ రిపీట్ అయ్యే రోజులు
మేము ఆయుధాలు తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, జాతి నేతగా జాతి నాయకుడిగా మీ తప్పును కాళ్ళు మొక్కండి, క్షమించి వదిలేస్తాడు. పోండ్రా బతకండి నా జాతి అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చినాయినా ఇవాళ ఎంత గట్టిగా మాట్లాడి వాయిస్ వినిపిస్తే నా జాతికి మంత్రి పదవులు వచ్చినాయి. గుంటూరు గట్టిగా చెప్పట్లేదు. కృష్ణమాదిగా స్టేట్మెంట్ ఇస్తే మంత్రి పదవులు వచ్చాయి. కృష్ణమాదిగా మాట్లాడితే ఎమ్మెల్యే పదవులు వచ్చాయి. కృష్ణమాదిగా మాట్లాడితే కార్పొరేషన్ చైర్మన్ వస్తున్నాయి, పదవులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ ప్రమోషన్లు వస్తున్నాయి. నా మిత్రులారా, నా జాతికి ప్రమోషన్లు వస్తున్నాయి. నా జాతికి ఒక్కడే కనుక లేకపోతే మీలాగా నాలుగుపై 8 భక్తులకు వీరికి వారికి వారికి వీరికి ఆశపడిపోతే ఇవాళ నా జాతిని నిలబడేదా? నా జాతిని మనగలుండేదా? ఎవరికి దోషినట్టు వాడు పిలిపించుకొని నా జాతిని పీడిసి పిప్పుడు చేతులు కొడుకులు ఒకడు ఉన్నాడు మొనగాడని చెప్పి వాళ్ళ నోరు మూసుకొని ఊరుకుంటున్నారు. అవునా అవునా కాదా? బతికితే కృష్ణమార్గ లాగా బతకాలే, సత్యగత సామాలని చెప్పి తెలియజేస్తాను. నా అన్న కాలి గోటికి సరిపోయినటువంటి వాళ్ళు ఇవాళ నా అన్నను విమర్శిస్తుంటారు. నాకుల కూడైనా పక్కోడైనా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నా జాతికి రేపు ఈ తరాలు భవిష్యత్ తరాలు చూడాలి. మా రోజులు మేము రోడ్ల మీద తిరిగి మేము ధర్నాలు మేము పోరాటాలు ఇయ్యనా? మా వర్గీకరణ మాకు వచ్చింది, మా అన్న సాధించిండు. ఇక భవిష్యత్ తరాలు IASలు కావాలి, IPSలు కావాలి. మీరు 30 ఏళ్ళు మీరు త్యాగం చేసిర్రు. భవిష్యత్ తరాలు పెన్ను పేపర్ చేతులు కట్టుకుని కార్లలో తిరిగి బంగ్లాలు కట్టి అద్భుతమైనటువంటి జీవితం బతికే తరం రావాలి. నా జాతులకు ఎదిగే తరానికి రావాలి. అందుకే చెప్తా ఉన్నా ఇవాళ, గుర్తుపెట్టుకోండి. చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలి. రాయనా వద్దా? ఇది అందించిన నినాదమేగా, అందించిందే కదా. ఆ నినాదాన్ని పాటగా చెప్పిన, ఇది ఆనాడే రా చెప్పిన. చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలి, ఈ దేశాన్ని రాయాలి. డప్పులు కొట్టిన ముక్తాయింపులు రావట్లేవు అంటే ఇది మా మీటింగ్ కదా, ఏమైంది అనుకుంటురా? పక్కోనికైతే ఎదుర్కొంటారా? కొట్టు. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి. కామను విద్య విధానాలు అమలు కావాలి. ఒక మంత్రి కొడుకు పేదోడి కొడుకు ఒక పల్లె చదవాలి. మా రోజులు రావాలి. అట్లా రావాలి. ఎట్లా రావాలి? మా రోజులు రావాలి, ఈ దేశాన్ని అట్లాంటి వెలుగులు మన జీవితాల్లో మన బతుకులో రావాలి. నా మిత్రులారా, లింకు సిస్టమ్ తెగదు. సోదరులను చూడండి, గల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న మన లింకు సిస్టమ్ తెగదు. మన లింక్ సిస్టమ్ తెగుతుంది. ఈ చైన్ సిస్టమ్ ఉండాలి మన కాడ. వాడు మనవాళ్ళని తెలిస్తే లేసి నిలబడి చిన్నోళ్ళైతే తమ్మి, పెద్దోళ్ళైతే అన్నాయే రిసీవుతనం మన జాతికి మర్చిపోతా ఉంది. ఏ తర్వాత అన్న చెప్పాలి చూసుకుంటే వాడు వచ్చిపోతే నాకేది ఇది మార్చుకోవాలి. మనం కృష్ణంగా చెప్పితే కానీ రిసీవ్ చేసుకుంటా, లేకపోతే కాదు. గుండెలో ప్రవహిస్తుంది రక్తం, నా జాతి రక్తం. ఒక్కరోజు బతికినా పర్వాలేదు, చరిత్రలో మనకంటూ ఒక పేజీ లిఖించబడాలి. అదే జీవితం, లేకపోతే చర్చ.
ఎంతో మంది చస్తావురు పుడతావురు. చరిత్ర కొంతమందికే రాయబడుతుంది, మందకృష్ణ మాదిగ లెక్క. అవునా? అట్లాంటి చరిత్రను మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. బాగా చదివిపోయాలి మన జాతి బిడ్డలను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, యాక్టర్, ఏ పరైనా కానీ వాడు ఖాళీగా ఈకలతో ఒక ప్యాంట్లు వేసుకుని సెల్ ఫోన్ వచ్చుకుంటా ఖాళీగా తిరిగే పరిస్థితి రావద్దు. వాడిని హైదరాబాద్ కు చేర్చండి, వాడిని కృష్ణన్న కప్ప చెప్పండి. జాతి ఉత్తరణ కోసం వాడు ఉద్యోగం చేయాలి, జాతిని ఉద్ధరించాలి. వాడు వ్యాపారం చేయాలి, జాతిని ఉద్ధరించాలి. ఎందుకు? ఈ తరమే త్యాగం చేసింది కదా, ఈ తరమే 30 ఏళ్ల నుంచి త్యాగం చేసింది కదా. రాబోయే చరిత్రను అద్భుతంగా కలలు కనాలి. మనం కలలు కనాలి. అట్లాంటి ప్రపంచం రావాలని చెప్పి మీ అందరి పాదాలకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాంటి చరిత్రను, మానవ సమాజం అనే చరిత్రను మన పిల్లలు అద్భుతమైన జీవితం, మనం పడ్డ ఏ కష్టం మన పిల్లలకు, మనం పడ్డ ఏ ఇబ్బందులు మన పిల్లలకు, మనం త్యాగాలు చేసి నిలబెట్టి ఓ అద్భుతమైన ప్రపంచాన్ని మన జాతికి అందించిన నేత మన అన్న ఉన్నాడు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్ శ్రీరామ్. ఈ తరం మన తరం, భవిష్యత్ తరాలు చెప్పుకునే మన నేత మందకృష్ణ మాదిగ. చాలా పాటలు వస్తున్నాయి. దేవేంద్రన్న, మచ్చ దేవేంద్రన్న గొప్ప పాట రాశాడు. తమ్ముడు నా రాంబాబు అద్భుతమైన ఫిరంగి లాంటి గొంతు నా రాంబాబు రాశాడు. ఇద్దరు అమరసన్న రాశాడు, మిట్టపల్లి సురేంద్రంగా రాశాడు, ధరవిల్లంగా రాశాడు, శరతంగా రాశాడు, భరతన్న రాశాడు. అనేక మంది కళాకారుల ఏకం చేస్తా ఉన్నాం. ఈ జాతి బిడ్డలంతా ఒక ప్లాట్ఫామ్ నుంచి తీసుకొస్తా ఉన్నాం. అన్నగారి సూచన మేరకే 1,00,000 డప్పులు, 1000 గొంతులు మన కార్యక్రమం. 1000 గొంతులు, 1000 కాదు, కేవలం 1000 గొంతులుగా ఈ కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసుకుంటాం. అందుకే మిత్రులారా, రేపటి నుంచి ఇంకా వేగవంతం చేసి జనంలోకి వెళ్తాం. మేము ఎంతమందిని ఈ ఉద్యమానికి సపోర్ట్గా వచ్చిన పాటల కాడికి వస్తే మాకు పెద్దన్న ఎనభై అశోక్ అన్ని ఆయన నాయకత్వంలోనే అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తాం, తిరుగుతామని చెప్పి కోరుతూ, జాతికి మన అన్నే 1,00,000 సంఘాలు పుట్టని, 1,00,000 మంది నాయకులు పుట్టని గాక. మన నాయకుడు ఎవరు అంటే ఆ నాయకుడు చెప్తారు, రేపు నాకు కృష్ణనది మేమెక్కడదిరా అనేటువంటి పరిస్థితిలో ఇవాళ జాతి ఉంది కనుక గట్టిగా చెప్పడంతో మరొకసారి మనందరం కూడా అట్లా అని చెప్పి కోరుతూ, చాలా విషయాలు ఉన్నాయి. రేపటి నుంచి నేను మీతోటే ఉంటాం. మళ్ళీ జిల్లాలకు వస్తాం, పల్లెలకు వస్తాం. ఇంపార్టెంట్ గా మీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎక్కడ ప్రదర్శన పెట్టినా 10 జిల్లాలు నేను ఉమ్మడి జిల్లాలు తిరుగుతాను. నడవడం చూసుకుంటూనే మిగతా జిల్లాలు కూడా నేను భాగస్వామ్యమై పనిచేస్తాను. దేవేంద్ర ఒక జిల్లాకు వస్తాడు, రాంబాబు ఒక జిల్లాకు వస్తాడు. ఇట్లా ఎవరికి వాళ్ళం కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో అటెండ్ అవుతాం. దీనికి తోడు బీసీ, ఓసీ కళా సంఘాలు కూడా రేపు మాట్లాడుతూ ఉన్నాం. కళానేతలతో నల్గొండ నర్సిరెడ్డి, రేలారే గంగా, మధుప్రియ, కోదారి శ్రీను, అంబటి వెంకన్న, గూడ సతీష్, వరంగల్ శ్రీనన్న, ఇంకా అనేక మంది ప్రజాకౌలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వస్తా ఉన్నాం. సమాజమే ఒప్పుకుంటా ఉంది అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళందరూ కూడా తరలిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, నేను ఉద్యమం స్టార్టింగ్ లో గద్దరన్న రాసిన పాటని మళ్ళీ రేపు రికార్డు రూపంలో కూడా మనం చేయబోతా ఉన్నాం. చప్పట్లు కొడితే మీకు హార్ట్ అటాక్, షుగర్, బీపీ ఏది రాదు. 100 ఏళ్ళు గట్టిగా పడతారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎవరికి అబద్ధం చెప్పినా నా కులం ముందు అబద్ధం చెప్పను. ఏదో ఒక వీడియో నేను నిద్రపోయి వస్తే ఎవడో వీడియో తీసి దాన్ని యూట్యూబ్ లో పెట్టి ఎట్లా దాగి చూడడానికి పెట్టినవాడు వెలవ. నేను ఇప్పుడు మీ సభాముఖంగా నేను అన్న ముందు చెప్తున్నాను, ఎంతో ధైర్యంగా చెప్తున్నాను. అన్న ముందు చెప్పడం అంటే నేను జోకాడి పరస్కారం కాదు, నన్ను కన్నా తండ్రి ముందు చెప్పినట్టు లెక్క. మత్తు అనేటువంటి పదార్థాలని ఆ పేజీని చీరేశాను. నా పుస్తకంలో మత్తు అనేటువంటి పదార్థాలను పుస్తకం చీరేశాను. నన్ను వెన్న తల్లి సాక్షిగా, నేను వెన్న పిల్లల సాక్షిగా మీ ముందు చెప్తున్నాను మిత్రులారా, ఆ పేజీని నేను చీరేస్తున్నాను. ఎందుకు చీరేస్తున్నాను? ఇంకొక కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా ఈ తెలుగు నేల మీద నా జాతుల కోసం ఆడాలి, పాడాలి.
నా బాడీని ఆటంకపరిచే, నా శరీరాన్ని ఆటంకపరిచే ఏ వస్తువులు దూరంగా పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే సోమన నా లాంటి వాళ్ళను చిన్న ఒక మాట, నువ్వు ఏదో చింపినా ఉన్నావు, ఏంటిది చెప్పినావు కదా పేజీ, ఆ పేజ్ చెప్పినావు కదా, వాళ్ళని చింపమని అనకు ఇప్పుడే. ఎందుకంటే ఎవరు రారు మళ్ళీ బాగా 90% మంది ఆశీస్సులే ఉన్నారు. మన దండోరు కనబాను నేను చింపాను, మీరు చింపన్నాను. మనకి మీ దగ్గర కూడా రాదు, ఎంత పాటగారు ఉన్నాయి. ఓకే, అయితే నా అన్నగారా, అన్న చెప్పిన మాట కూడా నేను వింటాను, కానీ ఒక్క మాట మీద మీకు చెప్పగలుగుతున్నాను. ఇవాళ మీరు 100 రూపాయలు ఇచ్చి మీ కొడుకునో మీ బిడ్డనో కోటర్ సీసీ తీసుకురమ్మంటే ఇంకా 4 రోజుల తర్వాత వాడే మీతో పాటు కంపెనీచ్చే కొడుకు అవుతాడు. మనది కావాలన్నా వద్దా మీరు డిసైడ్ చేస్తారు. వాడే నాన్న నా కొట్టకు నీ కొట్టకు నాకు అనిపిస్తుంది. ఇట్లా మాట్లాడా అసలు దాన్ని మొత్తమే అవాయిడ్ చేయలేదు. మళ్ళీ చంపుతున్నది చాలా మంది చంపింది, తాగే చాలా మంది కళాకారులు చంపారు, ఉద్యమకారులు చనిపోయారు, తాగే చనిపోయారు. మనం నారా చంద్రబాబు నాయుడు లెక్క కీరా క్యారెట్లే తినాలి. 18 ఏళ్ళు జైల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి సంకల్పమే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నర్వస్ కావాల్సిన అవసరం ఉంది. 18 ఏళ్ళు జైల్లో ఉండి అమ్మో అయిపోయింది అనుకోలే, మళ్ళా వచ్చి గ్రామాలు తిరిగి అంటున్నారు. నేనేమంటున్నంటే ఉదాహరణకు ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పిందంటే, ఇవాళ వాళ్ళకి అన్ని ఉన్నాయి, అయినా వాళ్ళ అమ్మో ఇంకా బతకాలని అవసరం ఉన్నారు, అన్ని ఉన్నంత కూడా. కానీ ఇంకా మనం ఏం సాధించకుండా ఉన్నాం. మనమెంతకు ఆకాంక్ష ఉండాలో గుర్తుపెట్టుకోండి, మనకెంత కష్టం ఉండాలో గుర్తుపెట్టుకోండి. అందుకే దీని ప్రేమైన మిత్రులారా, అట్లాంటి బలహీనతలు కూడా జాతరలో తీసేయాలి. అన్న అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ, నీ గొంతు నా గొంతు, నీ గొంతు నా గొంతు. ఈ పాట పాడిన గద్దరన్న ఆత్మ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది ఆయన ఆత్మ. ఇక్కడ జస్ట్ 4 గంటల దూరాల్లో ఈ మట్లోనే ఆయన పెట్టారు. ఈ పాట రాసింది ఆయనే. ఆయన సామాజిక న్యాయం కట్టుబడి ఉండి ఈ పాట రాశాడు. నా ఉద్యోగస్తుల పొట్టుని గట్టిగా చెప్పట్లు. మా ఉద్యోగస్తుల కూర్చోండి, కూర్చోండి. మా మహిళా సంఘం, మా అక్క లతక్క, మా మహిళా సంఘం లతక్క, మా మహిళా సంఘం, మహిళా సంఘం ఎంఎస్ఎఫ్, మా ఎంఎస్ఎఫ్ ఈ సకల ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘం, ఎంఎస్పి, జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యోగులు, యువత అందరం ఏకమైతే గ్రామాలు గూడాలు వేస్తాయి. ఖచ్చితంగా ఏబిసిడీలను ఎవడు ఆపడు. ఈ సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తానని మాటిచ్చాడు. చాలా మంది మమ్మల్ని మీరు ఇల్లున్నారు అట్టెట్టబోతారు, అన్నున్నారు అట్టెట్టబోతారు అంటే చెప్పినారే. అన్నున్నారు అట్టెట్టబోతారు, మీరు కాంగ్రెస్ అంటూ ఇట్టెట్టబోతారంటే చెప్పినా. కాంగ్రెస్ ఉన్న ఎంపీలు వచ్చి ఆ సభకు అటెండ్ కావచ్చు, కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యే ఆ సభ పెట్టవచ్చు. నేను నా జాతిరా 30 ఏళ్ళు త్యాగాలు చేసిన జాతి, నా జాతి మీటింగ్ నేను చెల్లకపోతే ఇంకోటి చెప్తాను అని చెప్పి ఇలా పదవులు కావాలని నేను ఎవరి కాలంలో కూడా ఎందుకు, నా అన్న ఒక్క పిలిపిస్తే నా జాతికి పదవులు వస్తాయి, నా జాతికి అధికారులు వస్తాయి. అది కావాలని చెప్పొచ్చినట్టు కనుక నా అన్నలారా, మరి అన్న యొక్క సందేశం మనం విందాం. రేపటి నుండి మనం జిల్లాల పల్లెలు తిరుగుతాం, మళ్ళీ అన్ని పాడదాం, ఆడదాం, ప్రజల చైతన్యవంతం చేద్దాం, అందరిని కూడగలదామని చెప్పి కోరుతూ ఒక్కసారి అందరం పిడికిలు బిగించి మందా కృష్ణమాదేవి గారి నాయకత్వం
మందా కృష్ణమాది గారి నాయకత్వం సాధిద్దాం సాధిద్దాం సాధించాం సాధించాం అమలు చేసుకుందాం ఏబిసిడీల వర్గీకరణను మందా